లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆలూ బజ్జీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి పావు కేజీ, బంగాళాదుంప ఒకటి పెద్దది, తినే సోడా హాఫ్ టీ స్పూన్, కారము 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళాదుంపని పైన చెక్కు తీసుకొని మీరు చూస్తున్న విధంగా గుండ్రగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు వేసిన నీటిలో వేసుకోవాలి. నల్లబడకుండా ఉంటాయి, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు శనగపిండిని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు శనగపిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ రావాలి. కలుపుకున్న తర్వాత బాగా గట్టిగాను బాగా పలచగాను ఉండకుండా వేలికి పట్టుకునేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత. నూనె వేడెక్కిన తర్వాత కోసి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కల్ని పిండిలో బాగా ముంచుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక్కొక్కదానికొకటి అంటుకోకుండా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా, దీన్ని మనం చిల్లుల గంటెలోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, ఆలూ బజ్జీ రెడీ. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇవి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడతారు. ఆలూ బజ్జీలని టొమాటో సాస్తో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.